క్రైస్తవులందరూ మత మార్పిళ్ళు కోరుకునేవాళ్ళు కాదు. ముస్లింలందరూ హింసను కోరుకునేవాళ్ళు కాదు. కానీ వాళ్ళల్లో ఒక సెక్షన్ ఈ అరాచకాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని గురించి వార్తలు రాయటానికి కూడా మీడియా ఎంత భయపడుతుందంటే, నిన్న జరిగినటువంటి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ హత్యకి సంబంధించినటువంటి ఉదంతంలో తమీం అనేటటువంటి నిందితుడు, వాడు రౌడీ షీటరు. వాడు ఇంతకుముందు ఆ ఊళ్ళో మత కలహాలు సృష్టించి షాపులు తగలబెట్టాడు, వాహనాలు తగలబెట్టినటువంటి రాక్షసుడు. వాడి గురించి సమాచారం పోలీసులకు అదిగో వాడే అల్లకల్లోలాలకు కారణం అని చెప్పి పోలీసులకి సరైనటువంటి సమాచారం ఇచ్చినందుకు గాను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని మర్డర్ చేశాడు. కానీ అదే ఆంధ్రజ్యోతి చివరికి దాంట్లో ఏమన్నా సివిల్ సుపారీలు ఉన్నాయా అని రాసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే, చివరికి మత ఉన్మాదాన్ని ఎలా మీడియా కవర్ చేసుకొస్తుంది సొంత రిపోర్టర్ల విషయంలో అన్నది అర్థమవుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆకివీడులో రామాలయానికి సంబంధించినటువంటి దాంట్లో కేసు వేసి హైకోర్టులో, మేము క్రిస్టియన్స్ని అట్లాగే ఎస్సీస్ ఉంటారు మా ఆ ఏరియాలో గుడి కట్టడం ఏంటి, అక్కడ గుడి లేదు అని మళ్ళీ గొంతేనమ్మ గుడి అని కాసేపు ఇట్లా అడ్డదిడ్డంగా కోర్టులో కేసులేసి లీగల్గా అడ్డుకునేటటువంటి కుట్రలు, రాష్ట్ర వ్యాప్తంగా గొంతేనమ్మ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎంత ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారు. మొన్న రాముడికి మెళ్ళో దండ వేస్తే తీసి ఇసిరేసినటువంటి ఉన్మాదులు, ఏకంగా డిప్యూటీ స్పీకర్ లాంటి కర్రలతో దాడి చేసినటువంటి క్రూరులు. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో హిందువుల్లో చైతన్యం రాకపోతే భవిష్యత్తులో మన ఇంటి మీద దాకా వచ్చిన తర్వాత ఆలోచించుకుంటామంటే, ఆ తర్వాతన మనం కూడా ఒక బెంగాలు బీహార్ లాగా తయారవుతాం.